Hello guys, welcome to MovieCon Telugu. Here is the non-spoiler and genuine review of Spider-Man Brand New Day. సో మూవీ ఎలా ఉందని చెప్పే కంటే ముందు మూవీలో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, క్యారెక్టర్స్ని సరిగా యూజ్ చేసుకోలేదు, ముఖ్యంగా పనిషర్ అండ్ హల్క్ క్యారెక్టర్స్. సెకండ్ పాయింట్, సెకండ్ హాఫ్లో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్లోగా అనిపించింది. థర్డ్ పాయింట్, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎమోషన్స్ అండ్ స్టోరీలో ఉన్న డార్క్నెస్ని సెకండ్ హాఫ్ వరకు క్యారీ చేయలేకపోయారు. ఫోర్త్ పాయింట్, విలన్ క్యారెక్టర్ అంత డేంజరస్గా అనిపించలేదు. సో మూవీకి ఇది కూడా ఒక నెగిటివ్. ఇంకా మూవీలో యాక్షన్ పార్ట్స్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. స్టోరీ మొత్తం ఎలా ఉన్నా మెయిన్లీ క్లైమాక్స్లో చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ నేనైతే డిసప్పాయింటెడ్. క్లైమాక్స్లో యాక్షన్ పార్ట్ ఎక్కువసేపు ఉండాల్సింది అనిపించింది. నాకైతే నెగిటివ్స్ అనిపించింది ఇవే. నెక్స్ట్ పాజిటివ్స్ విషయానికి వస్తే, టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మెచ్యూర్డ్గా ఉంది. జెండాయా, శాడీ సింగ్ అండ్ అదర్ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. యాక్షన్ పార్ట్స్ తక్కువ ఉన్నా సరే ఉన్న ప్రతి సీన్లో గూస్ బంప్ స్టఫ్ ఉంది. అండ్ చాలా ఐకానిక్ స్పైడర్ మ్యాన్ మూవ్స్ ఉన్నా సరే చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్ అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే, ఎప్పుడు మనం మార్వెల్లో చూసేదే బుర్రపాడు విజువల్స్ ఉన్నాయి. మీకు కుదిరితే దగ్గరలో ఉన్న పెద్ద స్క్రీన్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో ఇవే ఈ మూవీలో నాకు అనిపించిన నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. మేబీ ఈ మూవీకి వచ్చిన హైప్ వలన లేదా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎఫెక్టా తెలియదు, కానీ నాకైతే అంత ఎక్కలేదు మూవీ. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, అలా అని అంత వర్స్ట్గా కూడా ఏం లేదు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ వర్త్ వాచ్. నార్మల్ ఆడియన్స్ అయితే ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి మూవీకాన్ ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసుంటే మీకు నచ్చిందా లేదా మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.